ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు బిగ్ షాక్ ఇచ్చారు. ఇండియా సేఫ్ కాదంటూ టూర్ రద్దు చేసుకున్నారు నేతన్యాహు. అయితే యాక్చువల్గా డిసెంబర్ 1 లేదా 2వ వారంలో నేతన్యాహు ఇండియా టూర్ ఉండాల్సింది. కానీ ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ దగ్గర పేలుడు సంభవించడంతో ఆయన ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇండియాలో పర్యటించడం సేఫ్ కాదనుకున్నారేమో కానీ ప్రస్తుతం ఆయన టూర్ రద్దు చేసుకున్నారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా క్యాన్సిల్ చేసుకున్నట్టుగా అటు అఫీషియల్గా ప్రకటించుకున్నారు ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు. ఇప్పటివరకు 3 సార్లు వాయిదా పడింది నేతన్యాహు పర్యటన. 2018లో చివరిసారిగా భారత్లో పర్యటించారు ఆయన. ఆ తర్వాత నుంచి భారత్ ఇజ్రాయెల్ మధ్య డిఫెన్స్ టెక్నాలజీ రంగంలో ఒప్పందాలు కుదిరాయి. అప్పటి నుంచి ఇంకా కొనసాగుతున్నాయి. మంచి ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అయితే ఉంది. కానీ నేతన్యాహు ఇండియాకి 2018 తర్వాత రాలేదు, 3 సార్లు వాయిదా పడింది. సో 2022 చివరాకన్నా 2023 మొదటి మాసంలో అంటే జనవరిలో ఆయన ముందుగా ఇండియాకి రావాలని ఆలోచించినట్టు తెలుస్తోంది. అంతెందుకు, ఒక మాటలో ఇజ్రాయెల్ ఇండియా మధ్య స్నేహభావం ఎలాంటిది అని చెప్పేదానికంటే ఒక చిన్న ఉదాహరణ. మొన్న మధ్య మనం పాకిస్తాన్ భారత్ యుద్ధంలో హార్పీ డ్రోన్స్ అనేది వాడుకొచ్చాం. సో ఈ హార్పీ డ్రోన్స్ అంటే డైరెక్ట్గా ఒక ప్రెసైజ్ టార్గెట్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ బాంబర్లుగా మారిపోయి ఆ వాటంతా అవి పేల్చుకొని అక్కడ ఒక దారుణమైనటువంటి సంఘటన క్రియేట్ చేయగలవు. సో టెర్రర్ క్యాంప్స్ పైన మనం ఉపయోగించిన హార్పీ డ్రోన్స్ అన్ని కూడా ఇజ్రాయెల్ టెక్నాలజీతో వచ్చినవే. ఆ తర్వాత ముసాద్ లాంటి ఒక హై ఇంటెలిజెన్స్ సంస్థ కూడా ఆ సమయంలో మనకు సహకరించింది. సో ఇజ్రాయెల్ ఇండియా మధ్య మంచి స్నేహభావాలు అయితే ఉన్నాయి. కానీ ప్రజెంట్ ఆయన మరో వారం 10 రోజుల్లో రావాల్సి ఉండగా షెడ్యూల్ ఖరారు చేయాల్సి ఉండగా ఇప్పుడు ఆ షెడ్యూల్ని రద్దు చేసుకున్నారు. ద పోస్ట్పోన్మెంట్ కమ్స్ ఇన్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ నేతన్యాహుస్ మెసేజ్ ఆఫ్ ఎ సోల్డిటరీ ఆఫ్టర్ ద ఎక్స్ప్లోజన్. ఆ భారత్లో రాజధాని ఢిల్లీ నగరంలో రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ దగ్గర జరిగినటువంటి ఆ పేలుడుకు సంబంధించిన విషయం పైన ఆయన ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోదీకి ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేశారు. సో ఆ మెసేజే చాలా స్పష్టంగా ఆయన షెడ్యూల్ని క్యాన్సిల్ చేసినట్టుగా ఆయన దాని ద్వారా రాసుకొచ్చారు. ఆయన ఏం చెప్పారంటే, టు అవర్ డియర్ ఫ్రెండ్ నరేంద్ర మోదీ అండ్ టు ద బ్రేవ్ పీపుల్ ఆఫ్ ఇండియా, సారా అండ్ ఐ అండ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ send our deepest condolences to the families of the victims. Israel stands strong with you in sorrow and in strength this time. His statement, ఆయన స్టేట్మెంట్ ఇది. ఆయన ఏం చెప్తున్నారు, నరేంద్ర మోదీ నాకు మంచి మిత్రులు అన్నట్టుగా టు అవర్ డియర్ ఫ్రెండ్ అండ్ ద బ్రేవ్ పీపుల్ ఆఫ్ ఇండియా, ధైర్యవంతమైనటువంటి భారతీయ ప్రజలకి, నేను నా దేశ ప్రజలు ఇజ్రాయెల్ ప్రజలు మొత్తం కూడా మేము డీపెస్ట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాము. ఎవరైతే రెడ్ ఫోర్ట్ సంఘటనలో జరిగినటువంటి ఆ బాంబు పేలుడు సంఘటనలో మరణించారో వారి కుటుంబాలకి భారతీయ ప్రజలకి ఇంకా ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నామని చెప్పుకొచ్చారు ఆయన. సో రెడ్ ఫోర్ట్ దగ్గర ఎటువంటి సంఘటన జరిగిందో మీ అందరికి తెలిసిందే. సో ఆ సంఘటనలో సుమారుగా 10 మంది మరణిస్తే 15 మందికి పైగా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే ఆయన 2017లో భారత ప్రధాని నరేంద్ర మోదీ మొదటిసారి ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి పర్యటించారు. ఆ తర్వాత 2018లో ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు కూడా ఇండియాకు వచ్చి పర్యటించారు. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య కొంత సత్సంబంధాలు పెరిగాయి. ఏమైనా వార్ టూర్స్ ప్రకారంగా, టెక్నాలజీ షేరింగ్ ప్రకారంగా, ట్రేడ్ ప్రకారంగా, ఇలా అనేక కోణాల్లో కూడా కొంత మంచి ఫ్రెండ్లీ రిలేషన్షిప్ పెరిగింది. ఇజ్రాయెల్ ఇండియా మధ్య మంచి స్నేహభావం ఏర్పడింది. అంతెందుకు, ఇప్పుడు 2 రోజుల క్రితం కూడా నితిన్ గడ్కరీ, సో మన భారత కేంద్ర మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ కూడా ఇజ్రాయెల్కి వెళ్ళి సందర్శించి వచ్చారట. సో ఆ సందర్శనలో రీసెంట్ డేస్లో ఆయన వెళ్ళింది ఎప్పుడంటే 2022-23, సో ఇప్పుడు 2025 రీసెంట్ 2 days బ్యాక్ 22 and 23 నవంబర్ 22 and 23 రోజున ఆయన వెళ్ళి అక్కడ సందర్శించి వచ్చారు. సో అప్పుడు ఇరు దేశాల మధ్య మంచి స్నేహభావం, ట్రేడ్కి సంబంధించిన విషయాల్లో కూడా చర్చ జరిగిందట. సో ఆ చర్చలో కూడా నితిన్ గడ్కరీ పార్టిసిపేట్ చేశారు. సో యాక్చువల్గా ఆయన రావాల్సి ఉండేది, బట్ డ్యూ టు సమ్ ఇన్స్టాన్సెస్ ఇక్కడ జరిగిన సంఘటనలే ఆయన రాకుండా చేసే అనేది ఆయన చెప్తున్నమాట. సో ప్రజెంట్ ఆయన షెడ్యూల్ ఇక్కడ బ్రేక్ అవ్వడానికి చాలా ప్రధానమైనటువంటి రీజన్, సారీ నేను నితిన్ గడ్కరీ అని చెప్పాను, నితిన్ గడ్కరీ కాదు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సో అక్కడ ఆయన పర్యటించింది పీయూష్ గోయల్. సో పీయూష్ గోయల్ ఇజ్రాయెల్కి వెళ్ళి పర్యటించారు ఆయన. యూనియన్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ పీయూష్ గోయల్ రీసెంట్లీ హీ హ్యాడ్ విజిటెడ్ ఇజ్రాయెల్ ఆన్ నవంబర్ 20 to 23 ఫర్ ఆల్మోస్ట్ 3 days. సో ఆయన అక్కడ విజిట్ చేసిన క్రమంలో నేతన్యాహుతో మీట్ అయ్యారు. ఇతర కీ లీడర్స్తో ఆయన సమావేశాలు ఏర్పాటు చేశారు. వారందరి మధ్యలో ప్రధానంగా జరిగిన చర్చ ఏంటంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్, ద లాంచ్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ నెగోషియేషన్స్ జరిగాయి అక్కడ. సో మేజర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ టెక్నాలజీ కోఆపరేషన్ విషయంలో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు పెంపొందించుకోవడం కోసం పీయూష్ గోయల్ భేటీలో అక్కడ ఆయన నేతన్యాహుతో కలిశారు. సో ప్రజెంట్ నేతన్యాహు ఇక్కడ రాకపోవడానికి ద మోస్ట్
పర్ఫెక్ట్ రీజన్ చెప్పాలంటే ఇక్కడ జరిగినటువంటి దాడులే, ఉగ్రమూకల యొక్క దాడులే, రైట్, ఉగ్రమూకల యొక్క దాడులే దీనికి ప్రధానమైన కారణం. సో ఉగ్రమూకలు మీరు చూసారు కదా, ఉగ్రవాదులు దాడి చేస్తున్నారంటే కేవలం ఇక్కడ ప్రాణాలు తీయడం కోసమే కాదు, ఇటువంటి అంశాల కోసం కూడా. ఇతర దేశాలు ఏవి మనకు సహకరించకూడదు, ఇతర దేశాల ఎవరెవరు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టకూడదు, ఇతర దేశాల వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ సహకరించకూడదు. ఇప్పుడు చూడండి, ఇజ్రాయెల్ నేతన్యాహు రాకుండా ఉండడం కోసం పాకిస్తాన్ ఉగ్రవాదులే కారణం, వాళ్ళు చేసినటువంటి దాడులే కారణం. వాళ్ళు దాడులు చేసి ఇటువంటి దుర్మార్గాలకి పాల్పడడం మూలంగానే ఇతర దేశాలకు సంబంధించిన వారు ఇక్కడ పెట్టుబడి పెట్టాలన్నా, ఆర్థికంగా ఇక్కడ ముందుకు వెళ్ళాలన్నా, టెక్నాలజీ ప్రకారంగా షేరింగ్ చేసుకోవాలన్నా, ట్రేడ్ చేయాలన్నా, ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కూడా ఇబ్బంది పడతారు. సో ఏదో ఒక రకంగా భారతదేశాన్ని కుంగి కుషించిపోయేలా చేయడమే పాకిస్తాన్ యొక్క దుర్మార్గుల యొక్క ఆలోచన. సో ఇప్పుడు ఈరోజు బాంబు పేలుడు దాటి గట్టిన కారణంగానే నేతన్యాహు తన పర్యటన రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్తో ఢిల్లీ నుంచి మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, సో నేతన్యాహు పర్యటన రద్దయినట్టు తెలుస్తోంది. ఆయన ఈ పర్యటనని రద్దు చేసుకున్నారు, మళ్ళీ ఎప్పుడు వస్తారో కూడా తెలియదు. దెర్ ఈస్ నో క్లారిటీ అపాన్ ఇట్. బట్ ఆయన వస్తే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పైన ఆల్రెడీ పీయూష్ గోయల్ లాంటి కేంద్ర మంత్రులు వెళ్ళి అక్కడ చర్చించారు, అక్కడ నెగోషియేషన్స్ జరిగాయి. ఆయన వచ్చిన తర్వాత ఇరు దేశాధినేతలు కూర్చొని ఒక అండర్స్టాండింగ్కి వచ్చేవారు. రేపటి రోజున ఇరు దేశాల మధ్య టెక్నాలజీ షేరింగ్ విషయంలో కానివ్వండి, వార్ ఎక్విప్మెంట్ షేరింగ్ విషయంలో కానివ్వండి, ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా చర్చ జరిగేది, ఒక బెనిఫిట్ అయ్యేది. బట్ ఇప్పుడు ఈ బాంబ్ దాడి తర్వాత మళ్ళీ అది కొంత రివైవ్ అయింది, రావడానికి ఆ దేశాధినేత కొంత ఇబ్బంది పడుతున్నారు, రద్దు చేసుకున్నారు. సో ఇటు ఇండియా వైపు నుంచి ఎటువంటి చర్చ జరుగుతోంది, మన గవర్నమెంట్ ఏం చెప్తోంది ఇప్పుడు? అంటే ఈ లేఖ కొద్దిసేపు క్రితమే విడుదల కూడా అయినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా నేతన్యాహు సంబంధించినటువంటి మన భారత్ తోటి కొంత కీలకమైనటువంటి ఒప్పందాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఒక షెడ్యూల్ కూడా ఖరారైనటువంటి పరిస్థితి తెలుగుంది. కానీ నేతన్యాహు సంబంధించినటువంటి అధికారులు మాత్రం ఈ యొక్క లేఖను కూడా విడుదల కూడా చేయడం జరిగింది. ఇటు ఆ భారత్కు వచ్చేటువంటి షెడ్యూల్ని పూర్తి స్థాయిలో రద్దు కూడా క్యాన్సిల్ చేస్తున్నట్టు కూడా వారు ఒక ప్రకటన కూడా విడుదల కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా భద్రత సంబంధించినటువంటి అంశాల కారణాల వల్లనే ఈ యొక్క టూర్ కూడా క్యాన్సిల్ అయినట్టు కూడా ఆ లేఖలో ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటి వరకు మాత్రం 3 సార్లు ఈ యొక్క టూర్ కూడా క్యాన్సిల్ అయినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే భారత్ ఇజ్రాయెల్ మధ్య ఉన్నటువంటి ఒప్పందాలతో పాటు అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ సంబంధించినటువంటి అంటే డిఫెన్స్ సంబంధించినటువంటి టెక్నాలజీని భారత్లోకి తీసుకొచ్చేటువంటి విధంగా కూడా అనేక ఒప్పందాలు కూడా గతంలో కేంద్ర మంత్రులు స్వయంగా అక్కడికి వెళ్ళి ఆ ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు భారత్ పర్యటనకు వస్తున్నటువంటి నేతన్యాహు మాత్రం ఇక్కడ ఇరు దేశాలకు సంబంధించినటువంటి ఒప్పందాల పత్రాలపైన సంతకాలు చేసేటువంటి దిశ కూడా ఈ యొక్క మీటింగ్ అనేది కూడా ఉండేది. కానీ ఇప్పుడు సడన్ గా ఈ యొక్క టూర్ కూడా క్యాన్సిల్ చేస్తున్నట్టు కూడా వారు ఈ యొక్క ప్రకటన కూడా చేపట్టినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ముఖ్యంగా అందులో కొన్ని అంశాలు కూడా ప్రస్తావించడం జరిగింది. రీసెంట్ గా జరిగినటువంటి బ్లాస్ట్ సంబంధించినటువంటి అంశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇండియా సేఫ్ కాదంటూ కూడా ఆ టూర్ ని పూర్తి స్థాయిలో కూడా రద్దు చేసుకున్నట్టు కూడా ఈ నేతన్యాహు ఒక ప్రకటన కూడా చేపట్టడం జరిగింది. రైట్ నవీన్, సో జనరల్గా ఇండియా కంటే ఇజ్రాయెల్ అంటే ద మోస్ట్ డేంజరస్ ప్లేస్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వాళ్ళు ఏదో డేంజర్ అనో కాదు, బట్ అక్కడ డేంజరస్ ప్లేస్ అనడం నా ఉద్దేశం ఏంటంటే రోజు ఏదో ఒక దాడి జరుగుతూనే ఉంటుంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం సమయంలో ఎటువంటి విధంగా దాడులు జరిగాయి, ఇజ్రాయెల్ అంటే మన తెలుగు వారితో కూడా ఆర్టీవీ మాట్లాడించే ప్రయత్నం చేసింది. చాలా మంది కూడా అక్కడ బంకర్స్లో వెళ్ళి దాక్కుంటారు. ఇరాన్ వైపు నుంచి ఎటువంటి దాడులు జరుగుతున్నాయి, ఇజ్రాయెల్ ఏ రకంగా తిప్పికొడుతోంది, ఇరాన్లో ఎంత నష్టపోతే ఇజ్రాయెల్ ఎంత నష్టపోయింది రకంగా చాలా స్పష్టంగా మీకు చెప్పడం జరిగింది. ఆ సిచ్యువేషన్లో మనం చూసాం ఇజ్రాయెల్లో ప్రతిరోజు ఏదో ఒక సంఘటనలతో సైరన్లు మోగుతూనే ఉంటాయి, ఎమర్జెన్సీ ఆ సైరన్ మోగుతూనే ఉంటాయి, ఎమర్జెన్సీ మెసేజెస్ వస్తూ ఉంటాయి. ప్రజలంతా కూడా ప్రాణాలు నిలుపుకోవడం కోసం బంకర్లకు వెళ్ళి దాక్కుంటూనే ఉంటారు. సో ఇప్పటికీ ఆ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ముగిసిందేమో కానీ ఇరాన్ గాజా మధ్య ఇంకా ఇజ్రాయెల్ గాజా మధ్య ఇంకా భీకరమైన దాడులు కొనసాగుతున్నాయి. గాజా ప్రాంతంలో ఇటు ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి చాలా మంది బందీలను కూడా అక్కడ దాచిపెట్టారు హమాస్, హెజ్బుల్లా సంస్థలకు సంబంధించినటువంటి ఆ వ్యవస్థలకు సంబంధించినటువంటి నేతలు. అయితే వారందరినీ కూడా తిరిగి వెనక్కి తీసుకొచ్చుకోవడం కోసం ఇజ్రాయెల్ చాలా మార్లు హెచ్చరికలు జారీ చేసింది, దాడులు చేసింది. మీరు నమ్మరు, గాజాలో ఒక ఏడాదిలో 90,000 మంది మరణించారు. 90,000 మంది మరణిస్తే దాంట్లో 40,000 మంది చిన్నారులే. డైరెక్ట్గా బాంబులు వేయడంతో మరణించిన వాళ్ళు కొంతమంది అయితే లేదు, ఆకలితో అలమటించి డొక్కలెండుకుపోయి ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచని పరిస్థితుల్లో ఒకవైపు పొల్యూషన్, ఇంకోవైపుగా ఎక్కడెక్కడ చిత్రాలు ఊడిపడడం, కనీసం అక్కడ ఉండేటువంటి పరిస్థితి కూడా లేకుండా ఇజ్రాయెల్లో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులతోనే చాలామంది చనిపోయారు. సో హమాస్ ఇజ్రాయెల్కి సంబంధించి ఆ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. అక్కడ దేశాన్ని ఆయన కంట్రోల్లోకి తీసుకొచ్చుకుంటూ టెక్నాలజీ పరంగా డెవలప్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రజల్ని అలర్ట్ చేసుకుంటూ ఆయన మనతో పాటుగా ఫ్రెండ్ రిలేషన్ కొనసాగించాలనుకుంటున్నారు. కానీ కొంతమంది ఈ నీచ్ కమీన్ కుత్తే గారు ఇందాక నేను చెప్పినట్టుగా రూపాయి తలపై పెడితే
పైసా కూడా పనికిరానటువంటి ఈ పాకిస్తానీ వెధవలు చేసేటువంటి కొన్ని దుర్మార్గపు చర్యలే ఈరోజు భారత్ని కొంత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. భారతదేశంలో ఇక్కడ మారణహోమం సృష్టించి ప్రజల ప్రాణాలు తీయడమే కాకుండా వాళ్ళు చేసేటువంటి దుశ్చర్యలు ఈ రకంగా ఉన్నాయి. ఈరోజు ఇజ్రాయెల్ అధ్యక్షుడు వెనుకడుగు వేశారంటే కారణం ఏంటి? అక్కడ జరిగేటువంటి దాడుల నేపథ్యంలో సెక్యూరిటీ రీజన్స్ కారణంగా నేను రాలేకపోతున్నానటువంటి మాట చాలా స్పష్టంగా ఆయన స్టేట్మెంట్లో చెప్పుకొచ్చారు. అంటే ఇక్కడ జరిగేటువంటి ఈ రకమైన దాడులు చేస్తే ఇతర దేశాలకు సంబంధించిన నేతలు ఎవరు రారు, ఇన్వెస్ట్మెంట్లు జరగవు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉండవు, ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోతాయి, ఇక్కడ లోపల కూడా అంతర్యుద్ధం మొదలవుతుంది, ప్రభుత్వాలు రాజకీయాలు తెరలేపి మళ్ళీ రాజకీయాలు కూడా ఇక్కడ రచ్చలేపుతాయి, సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పోతుంది ప్రభుత్వం. ఇలా అనేక కోణాలు, ఒకటి కాదు రెండు కాదు, లేకపోతే